హాయ్ అండి, నేను మీ వాహిని. వెల్కమ్ టు అవర్ ఛానల్ తారక్ వాహిని టెట్ అండ్ డిఎస్సి. ఈ ఛానల్లో ఏపీ టెట్ డిఎస్సి సిలబస్ పై ఎవ్రీడే వీడియో క్లాసెస్ అనే ఉంటాయి. అండ్ వాటిపైన ఎయిమ్ ఫర్ డిఎస్సి అనే టెలిగ్రామ్ గ్రూప్ లో ఎవ్రీ సండే 7:30 PM కి వీక్లీ టెస్ట్ అనేది ఫ్రీగా ఉంటుంది. ఇంకా ఎవరైనా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన పాత క్లాసెస్ అన్ని చూసి మీకు నచ్చితే. సో ఈ రోజు ఈ వీడియోలో ఏం తెలుసుకోబోతున్నామంటే, మనము సైకాలజీ ర్యాపిడ్ రివిజన్స్ అనేవి చేస్తున్నాం కదా. ఆల్రెడీ మనకి డిఎస్సి సిలబస్ లో 4 చాప్టర్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ చాప్టర్ అయిన శిశు వికాసం, అదే పెరుగుదల వికాసం. అందులో ఉన్న అంశాలన్నింటినీ కూడా నేను మీకు ఒక క్లాస్ లో అందించేశాను. సో నెక్స్ట్ సెకండ్ చాప్టర్ అయిన వైయక్తిక భేదాలు. ఈ వైయక్తిక భేదాలు అంటే ఏంటి, అందులో రకాలు ఏంటి, అవి ఎలా కనిపించే అంశాలు ఏంటి, అలాగే అందులో చిన్న చిన్న భాగాలైన ప్రజ్ఞ, సృజనాత్మకత, సహజ సామర్థ్యాలు, వీటన్నిటి గురించి కూడా పార్ట్ 1 లో అయితే మీకు ప్రజ్ఞతో వీడియో అయితే ఎండ్ అయింది. ఇది పార్ట్ 2 అన్నమాట. దీంతో మీకు వైయక్తిక భేదాలు కంప్లీట్ అయిపోతుంది. ఇందులో ఏం చెప్పబోతున్నామంటే, సృజనాత్మకత, సహజ సామర్థ్యాలు, వాటిలో ఉండే టెస్ట్లు, వైఖరులు, అలాగే అలవాట్లు అండ్ అభిరుచులు. సో వీటితో మనకైతే వైయక్తిక భేదాలు అనే చాప్టర్ ఎండ్ అయిపోతుంది. అంటే మీకు సైకాలజీలో 4 చాప్టర్స్ 2 చాప్టర్స్ కంప్లీట్ అయిపోతాయి. చాలా మందికి ఇంకొక డౌట్ ఏంటంటే, ప్రజ్ఞలో పరీక్షలు ఉంటాయి కదా, అవి చెప్పలేదు కదా ఫస్ట్ వీడియోలో అని చెప్పి అడుగుతున్నారు. సో అవి కూడా నేను ప్రీవియస్ వీడియోస్ లో చెప్పాను అనమాట. మీరు ఒకసారి సైకాలజీ ప్లేలిస్ట్ లో చూస్తే ఆ ఎగ్జామ్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలి కోడ్ కూడా నేను చెప్పాను, ఒకసారి చూడండి. ఓకేనా. సో ఇదన్నమాట విషయం. సో ఇప్పుడైతే మనం వైయక్తిక భేదాలని కంప్లీట్ చేసుకుందాం. ఓకేనా. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, వీడియోని చివరి వరకు చూస్తే మీరు ఇంకా ప్రత్యేకించి నోట్స్ రాయని అవసరం లేదు, మీ దగ్గర మెటీరియల్ లేకపోయినా అవసరం లేదు. సో క్లియర్ గా ప్రతిదీ రాయడం జరిగింది. అలాగే ఏవైతే నిర్వచనాలు ఉన్నాయో వాటి కోడ్స్ కూడా క్లియర్ గా చెప్తాము. సో వీడియో నెక్స్ట్ ఖచ్చితంగా లైక్ చేయండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మర్చిపోదు. ఇంకా బాగా నచ్చితే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఓకేనా. సృజనాత్మకత. సృజనాత్మకతకి కొంతమంది కొన్ని నిర్వచనాలు ఇచ్చారు. ఇక్కడ నేను కీవర్డ్స్ రాశాను. ఫస్ట్ అయితే ఆ నిర్వచనం ఇచ్చిన వ్యక్తి ఫుల్గా ఏమి ఇచ్చారో చెప్పిన తర్వాత ఆ కీవర్డ్ అనేది నేను చెప్తాను. హట్చిన్సన్ అనే ఆయన సృజనాత్మకత కోసం ఏం చెప్పారంటే, సృజనాత్మకత అనగా ఏదైనా కళ, భాష, సంగీతం లేక శాస్త్ర జ్ఞానం పరంగా జరిగే నూతన ప్రక్రియ అని చెప్పారు. సో అందులో ఒక కీవర్డ్ అయిన కళ, భాష ఇలాంటివి మనం తీసుకున్నాం. సో ఇక్కడ మనం కోడ్ ఏం పెట్టుకుంటామంటే, హచ్ అని తుమ్మడం ఒక కళ. సో ఇలా మనం ఫన్నీగా గుర్తు పెట్టుకుంటేనే ఆ నిర్వచనాలు అనేవి మనకు గుర్తుంటాయి. అది సృజనాత్మకతకి సంబంధించింది, అందులో కళ అనే కనిపించింది అంటే మీరు హట్చిన్సన్ అని హచ్ అని తుమ్మడం ఒక కళని పెట్టేసుకోవచ్చు. నెక్స్ట్ మెడవిక్. ఈయన ఇచ్చిన పూర్తి నిర్వచనం ఒకసారి చూద్దాము. సృజనాత్మకత అనగా సంబంధిత కారకాలను కొత్తగా ఉపయోగపడే విధంగా అవసరాలకి అనుగుణంగా రూపొందించబడే ఆలోచన. సో ఇక్కడ దీనికి ఎలా కోడ్ పెట్టడం జరిగిందంటే, మెడవిక్, మెడలు వంచైనా సరే మన అవసరానికి అనుగుణంగా మార్చుకోవాలి. సో ఇది కూడా ఖచ్చితంగా గుర్తుండిపోద్దని అనుకుంటున్నాను. సో మెడవిక్, మెడలు వంచైనా సరే అవసరాలకు అనుగుణంగా మార్చుకోవాలి. సో ఇక్కడ సృజనాత్మకత అనేది అలాగే దాన్ని వచ్చిన అవసరాలకు అనుగుణంగా కనబడితే మీరు పెట్టాల్సిన మెడవిక్. నెక్స్ట్ చాప్లిన్. చార్లీ చాప్లిన్ అనగానే మనకి ఆయన వ్యక్తపరిచే విధానం ఫన్నీగా అనిపిస్తుంది, నవ్వు వస్తుంది. ఆయన మాట్లాడు ఏం చేయడు, జస్ట్ వ్యక్తపరుస్తాడు. అది ఎలా వ్యక్తపరుస్తాడు, తన హావభావాలతో మాత్రమే వ్యక్తపరుస్తాడు కానీ భాష వాడడు. సో వ్యక్తపరచడం అని మీకు కనిపించిందంటే చాప్లిన్ అని గుర్తు రావాలి. ఆయన ఇచ్చిన పూర్తి నిర్వచనం కూడా ఇప్పుడు చూద్దాం. చాప్లిన్ అనే ఆయన వ్యక్తి ఆలోచనలే కొత్త సంబంధాలను చూపి వాటిని వ్యక్తపరచడమే సృజనాత్మకత అని చెప్పారు. నెక్స్ట్ అసుబెల్ అన్నమాట. చాలా మంది ఈ రోజుల్లో ఏంటంటే, కలికాలం కాబట్టి ఎవరైనా కలిసి ఉంటే అసూయ పడతారు. సో అసుబెల్ కలయిక అని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు అసూయ పడుతున్నారంటే వాళ్ళు కలిసి ఉన్నారని అర్థం. సో ఎవరైనా కలిసి ఉంటే అసూయ పడతారు. ఆ రోజుల్లో కలిసి ఉంటే మంచిగా అనుకునేవాళ్ళు, ఇప్పుడు అసూయ పడుతున్నారు. సో అది కోడ్ అన్నమాట, అసుబెల్ కలయిక. ఇప్పుడు దీని పూర్తి డెఫినేషన్స్ మనం చూద్దాం. అసుబెల్ ఏం చెప్పారంటే, ప్రజ్ఞా సామర్థ్యాలు, మూర్తిమత్వ లక్షణాలు మరియు సమస్య పరిష్కార లక్షణాల యొక్క కలయికే సృజనాత్మకత. సృజనాత్మకత అంటే ఇవన్నీ కలిస్తేనే సృజనాత్మకత అని చెప్పింది ఎవరంటే అసుబెల్. అన్నీ ఉన్నాయి, కలయిక ఉంది అంటే మీరు ఇంకా అసుబెల్ అని పెట్టేసుకోవచ్చు. నెక్స్ట్ గిల్ఫర్డ్. ఈయన మెయిన్ అన్నమాట సృజనాత్మకతకి. సో గిల్ఫర్డ్ అనే ఆయన ఇచ్చిన నిర్వచనం ఏంటి అంటే, ఒక కొత్త ఊహను గాని, ఒక కొత్త వస్తువును గాని
ఉత్పత్తి చేసే ప్రక్రియ సృజనాత్మకత అని చెప్పారు. అలాగే మనకి విభిన్న ఆలోచనలు అన్నా కూడా గిల్ఫర్డే గుర్తు రావాలి. ఓకేనా? సో ఇంకా ఊహల్లో తేలిపోతే ఫర్గట్ అయిపోతాం, మర్చిపోతాం అని పెట్టుకోవచ్చు. లేదా ఊహల్లో ఉన్నప్పుడు గిల్లితే వాడికి ఆ ఊహ వదిలిపోద్ది అనమాట, ఆ డ్రీమ్స్ లోంచి బయటకు వచ్చేస్తాడు. అలా కూడా గుర్తు పెట్టుకోవచ్చు. సో ఏ విధంగానైనా మీరు గుర్తు పెట్టుకోవచ్చు, కానీ గిల్ఫర్డ్ మాత్రం ఖచ్చితంగా గుర్తు పెట్టుకోవాలి. విభిన్న ఆలోచనలు, కొత్త ఊహ అనగానే మీకు గిల్ఫర్డ్ గుర్తు రావాలన్నమాట. ఫర్గెట్, ఆయన మర్చిపోకూడదు, ఫర్గెట్ చేయకూడదు, గిల్ఫర్డ్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనకి సృజనాత్మకతకి ఇంగ్లీష్ లో మనం ఏమంటాము, క్రియేటివిటీ అంటాం. ఈ క్రియేటివిటీ అనే వర్డ్ క్రియేటస్ అనే లాటిన్ వర్డ్ నుంచి వచ్చింది. దీని అర్థం ఏంటి అంటే కొత్త ఊహ ఉత్పత్తి చేయడం అని. ఇప్పుడు సృజనాత్మకత యొక్క స్వభావం గురించి తెలుసుకుందాం. సార్వత్రికమైనది, స్వతసిద్ధమైనది. సృజనాత్మకత అనేది ఒక ప్రక్రియ మరియు ఒక ఉత్పత్తి. దీనిని సృజనాత్మకత ప్రజ్ఞ నుండి వేరు చేయలేమన్నమాట. అహానికి చోటు ఉంటుంది అనేది సృజనాత్మకత యొక్క స్వభావాన్ని తెలియజేస్తుంది. అంటే సృజనాత్మకత ఏదైతే ఉంటుందో దాన్ని ప్రజ్ఞ నుండి మనం వేరు చేయలేమన్నమాట. ఎందుకంటే సృజనాత్మకత ఉంది అంటే వాళ్ళు ఎంతో కొంత ప్రజ్ఞ ఉంది అని అర్థం. నేను ప్రీవియస్ క్లాస్ లో చెప్పాను. కాబట్టి సృజనాత్మకత ఉన్న వాళ్ళని ప్రజ్ఞ నుండి వేరు చేయలేము. ఓకేనా? సో ఇది మనకి సృజనాత్మకత యొక్క డెఫినేషన్స్. ఇప్పుడు మనము సృజనాత్మకతకి ఒక 4 దశలు అయితే ఉన్నాయండి. ఆ దశలు చెప్పింది ఎవరంటే వల్లాస్. ఆ దశలు ఏంటి అంటే సన్నాహ దశ, భావోత్పత్తి దశ, లేదా అంతర్దృష్టి, ఉచ్ఛ్వాసం, ప్రకాశం. 4వది నిరూపణం లేదా పునర్విమర్శనం. సో ఈ ఒక్కొక్క దశ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సన్నాహ దశ అంటే ఏంటంటే ఏదైతే మనకి సమస్య ఉంటుందో ఆ సమస్యకి పరిష్కారాన్ని కనుక్కోవడానికి ఆ పనిని మనం చేస్తాం. అంటే దానికి ఏమేం కావాలో అవన్నీ సేకరించడము, దాని గురించి ఆలోచించడం, దానికి సంబంధించిన పుస్తకాలు చదవడం, ఇదంతా కూడా ప్రిపరేటరీ స్టేజ్ అన్నమాట, సన్నాహ దశ. భావోత్పత్తి దశ అంటే ఏంటంటే ఏదైతే మనము ఈ పనులన్నీ చేస్తాం కదా, ప్రిపేర్ అవుతాం, మన సమస్యకి పరిష్కారానికి మనం ప్రిపేర్ అవుతాం. పుస్తకాలు సేకరించడం కావచ్చు, చదవడం కావచ్చు, దానికి ఉన్న వనరులన్నీ మనం పక్కన పెట్టుకోవడం కావచ్చు. ఈ పని అంతట్లో మనం అలిసిపోతాం. కాబట్టి ఆ అలిసిట పొందిన వ్యక్తి దాన్ని పక్కన పెట్టేసి ఈ సన్నాహ దశలో ఏదైతే శ్రమ చేశాడో దాన్ని, ఆ అలసటని తగ్గించుకోవడానికి ఆ ఏదైతే మనకి సమస్య ఉందో దాన్ని కాస్త పక్కన పట్టి వేరే వాటిల్లో నిమగ్నం అవుతాడు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎవరికైనా ఏదైనా ఆ టైంలో ఏమీ బాగా స్ట్రెస్ అయిపోతున్నాయి, ఇంక ఇది పక్కన పెట్టేద్దాం, ఎందులోనైనా లీనం అవుదాం అని అనిపించింది అనుకో, ఒక్కొక్కరు తోట పని చేస్తారు, ఒకరు కుకింగ్ చేస్తారు, ఒకరు క్లీనింగ్ చేస్తారు, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇంట్రెస్ట్ ఉంటుంది. సో మన సమస్యను పక్కన పెట్టి వేరే దాంట్లో లీనం అవుతాం అనమాట. అలా లీనం అవుతున్నాం కదా అని చెప్పి పూర్తిగా వదిలేయడం కాదు, దాని గురించి థాట్స్ అనేవి మన మైండ్ లో వెళ్తా ఉంటాయి. కాకపోతే మనం వేరే పనిలో ఉన్నట్టు అవతల వాళ్ళకి కనిపిస్తాం. అది భావోత్పత్తి దశ అనమాట. సో ఇప్పుడు మీకు క్లియర్ గా అర్థమైందని అనుకుంటున్నాను. అంటే వ్యక్తి ఏదైతే తను చెయ్యబోతున్నాడో, సమస్యకి పరిష్కారం కనుక్కోబోతున్నాడో దాన్ని కొంతకాలం అతని మనస్సులోనే అవ్యక్తంగా ఉంటది అనమాట. కాబట్టి ఈ భావోత్పత్తి దశను మనము గుప్త దశ అని కూడా అంటాం. మీరైతే పక్కన రాసేసుకోండి. నెక్స్ట్ 3rd వన్ ఏంటంటే అంతర్దృష్టి లేదా ఉచ్ఛ్వాసం లేదా ప్రకాశం. ఇందులో ఏం జరుగుతుందంటే ఆ సమస్యకి పరిష్కారం అంటే ఈ పనిలో ఉంటాం కదా మనం, ఏదో కుకింగ్ క్లీనింగ్ ఏదో ఒక పనిలో ఉంటాం. ఉండేటప్పుడు సడన్ గా ఆ పరిష్కారం అనేది మన మైండ్ లోకి వచ్చేస్తుంది అనమాట. సో అలా వచ్చేసి నేను కడుక్కున్నాను, ఆహా యూరేక, ఇలాంటివన్నీ కూడా మనకి అంతర్దృష్టి, ఉచ్ఛ్వాసం లేదా ప్రకాశ దశలో జరుగుతాయి. సమస్యకి పరిష్కారం కనుక్కున్నాను అనే భావన ఇందులో ఉంటది. నెక్స్ట్ నిరూపణం లేదా పునర్విమర్శనం అంటే ఏంటంటే ఇప్పుడు ఒక వ్యక్తికి మనం పరిష్కారం, ఆ వ్యక్తి కనుక్కున్నాడు కదా, కనుక్కున్న తర్వాత అతని మైండ్ లో పరిష్కారం వచ్చింది, మరి ఇది కరెక్టా కాదా, ఆ సమస్యకి ఈ పరిష్కారం సరిపోతుందా లేదా అనేది సరిపోల్చుకోవడమే నిరూపణ లేదా పునర్విమర్శనం అన్నమాట. సో ఈ 4 దశల్లో కూడా మనకి సృజనాత్మకత అనేది ఉంటుంది అని వల్లాస్ చెప్పారు. సో ఈ 4 అర్థమయ్యాయి కదా. ఆ వనరులన్నీ సేకరించుకుంటాం, అలసటని మర్చిపోవడానికి వేరే దాంట్లో నిమగ్నం అవుతాం, మైండ్ లో మాత్రం అది రన్ అవుతా ఉంటది. అంతర్దృష్టి, పరిష్కారం ఒక్కసారిగా హఠాత్తుగా మన మైండ్ లోకి వస్తుంది. నిరూపణం, అది సరైందా లేదా అని మళ్ళీ మనకి మనమే సరిపోల్చుకుంటాం. ఓకేనా? ఇది వల్లాస్ యొక్క 4 దశలు. ఇప్పుడు సృజనాత్మకతకి ఎన్ని రకాలు అంటే 3 రకాలు. అది చెప్పింది ఎవరంటే బోడెన్ అనే ఆయన
సృజనాత్మకత 3 రకాలని చెప్పారు. అవేంటంటే సంయోగ, అన్వేషణాత్మకత, రూపాంతరం. మరి ఇప్పుడు సంయోగ సృజనాత్మకత అంటే ఏంటంటే ఏదైతే ఒక విషయానికి సంబంధించి ఉంటుందో, ఇప్పుడు మనకి ఒక విషయం తెలియాలి, ఆ విషయం కోసం అంతకు ముందు దానికి రిలేటెడ్ గా ఉన్న ప్రతిదీ కూడా కలిపి తెలుసుకున్నాం అనుకో, అదే సంయోగం. సంయోగం అంటే ఏంటి? కలపడం కదా. సో ఇప్పుడు మనకి తెలిసిన పాత ఆలోచనలు, ఇంతకు ముందు తెలిసినవన్నీ కలిపి ఒక చోటుకు చేర్చి దాని నుంచి కొత్త ఆలోచనని మనము చేసామనుకో, దాన్ని సంయోగ సృజనాత్మకత అంటారు. అలా కాకుండా అన్వేషణాత్మకత అంటే ఏంటి? అప్పుడే కొత్తగా కనుక్కోవడం అన్నమాట. అంతకుముందు దాన్ని ఎవరు కనుక్కోలేదు, ఫస్ట్ మనమే కనుక్కున్నాం, అది అన్వేషణాత్మకత. రూపాంతరం అంటే ఏంటంటే ఇంతకు ముందు ఎవరైతే కనుక్కున్నారో దానికి కొంచెం రూపం మార్చి మళ్ళీ మనము కనుక్కోవడం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ అప్పట్లో కంప్యూటర్స్ వచ్చాయి, తర్వాత ల్యాప్టాప్, మొబైల్స్, అలా పరిణతి చెందుతూ వచ్చాం కదా, దాని రూపాలు మారుస్తూ వచ్చాం, అదే రూపాంతరం అనమాట. సో ఇప్పుడు ఈ 3 రకాలు మీకు అర్థమయ్యాను అనుకుంటున్నాను. మళ్ళీ ఒకసారి, సంయోగ సృజనాత్మకత అంటే ఏదైతే మనకి సమస్య ఉందో దానికోసము మనకి తెలిసిన అన్ని విషయాల్ని ఒక దగ్గర పెట్టి వాటి ఆధారంగా నూతన ఆలోచన చేయడం సంయోగ సృజనాత్మకత. అన్వేషణాత్మకత అంటే అప్పుడే కనుక్కోవడం. రూపాంతర అంటే ఏంటి? ఏదైతే మనము ఆల్రెడీ సృష్టించబడిందో వస్తువు, దాని నుంచి ఇంకొన్ని నూతన వస్తువులు సృష్టించడం అన్నమాట, అది రూపాంతరం. ఓకే, ఇవి 3 రకాలు. నెక్స్ట్ మనకి సృజనాత్మకత స్థాయిలు ఉంటాయండి. అవి 4 స్థాయిలు అన్నమాట. వ్యక్తీకరణ స్థాయి, ఉత్పత్తి స్థాయి, పరిశోధన స్థాయి, ఆవిష్కరణ స్థాయి. వ్యక్తీకరణ స్థాయిలో ఏంటి? మనకి సృజనాత్మక ఆలోచనలు వ్యక్తీకరిస్తాం. ఉత్పత్తి అంటే ఏంటి? ఆ ఆలోచనలు ఉత్పత్తి చేస్తాం. పరిశోధన స్థాయి అంటే ఏంటి? ఏదైతే మనం ఆలోచించామో, మనకి ఉత్పత్తి అయ్యాయో, ఆ ఆలోచనలో ఉన్న లోపాలు ఏంటి, దానికి ఏమైనా మార్పు చేయాలి ఏంటనేది పరిశోధిస్తాం. లాస్ట్ కి ఆవిష్కరణ స్థాయి వస్తుంది అనమాట. సో ఇవి స్థాయిలు. నెక్స్ట్, గిల్ఫర్డ్ అనే ఆయన సృజనాత్మకతకి 5 మానసిక సామర్థ్యాలు ఉంటాయి అని చెప్పారు. ఆ 5 మానసిక సామర్థ్యాలు ఏంటంటే ధారాళత, సారళ్యత, సహజత్వం, పునర్నిర్వచనం లేదా నూతనత్వం, సమస్య పట్ల సున్నిత భావం. ఈ 5 కూడా మనకి మానసిక సామర్థ్యాలని గిల్ఫర్డ్ చెప్పారు. ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి చూద్దాం. ధారాళత అంటే అధిక సంఖ్యలో భావాలని, ఏదైతే మన ఆలోచనలు ఉంటాయో వాటిని ఉత్పత్తి చేయడం ధారాళత. సారళ్యత అంటే ఏంటి? ఆ భావాలు ఏవైతే మనం ఉత్పత్తి చేశామో వాటిలో ఎంతో వైవిధ్యం కలిగిన భావాల్ని, పద్ధతులను ఉత్పత్తి చేయడం సారళ్యత. సహజత్వం అంటే ఏంటి? అసాధారణం అండ్ అద్వితీయ ప్రతిస్పందనలు చేయడం అన్నమాట. పునర్నిర్వచనం లేదా నూతనత్వం అంటే ఏవైతే మనలో భావనలు ఉన్నాయో అందులో నూతనత్వం లేదా భిన్నత్వం ఉండడాన్ని పునర్నిర్వచనం లేదా నూతనత్వం అంటారు. సమస్య పట్ల సున్నిత భావం అంటే ఏంటంటే దాన్ని ఇవాల్యుయేట్ చేసుకోవడం అన్నమాట. సో ఇప్పుడు ఏవైతే మనకి భావాలు వస్తున్నాయో దాన్ని ఇవాల్యుయేట్ చేసుకోవడం సమస్య పట్ల సున్నిత భావం. నూతనత్వం పేరులోనే ఉంది, కొత్తగా, భావాలలో నూతనత్వం, భిన్నత్వం. ధారాళత అంటే అధిక సంఖ్యలో వచ్చేస్తాయి. సారళ్యత అంటే ఆ అధిక సంఖ్యలో వచ్చిన భావాల్లో ఎంతో వైవిధ్యం కలిగినవి రావడం. సహజత్వం అంటే అసాధారణమైనవి లేదా అద్వితీయ ప్రతిస్పందనలు చేయడం. ఏవైతే మనకు భావాలు ఉత్పత్తి అయ్యాయో వాటికి ప్రతిస్పందన చేయడం. ఇదేంటి? నూతన భావాలు, భిన్నత్వ భావాల్ని ఉండడం. ఇదేంటి? ఎవాల్యుయేట్ చేయడం అన్నమాట. ఇవి గిల్ఫర్డ్ యొక్క 5 మానసిక సామర్థ్యాలు. నెక్స్ట్, మరి సృజనాత్మకతని మాపనం చేయడం ఎలా అంటే 2 పద్ధతులు ఉంటాయి. ఒకటి పరిశీలన పద్ధతి, 2 కృత్యాధార పద్ధతి అన్నమాట. అలాగే దానికి సంబంధించిన కొన్ని టెస్టులు కూడా ఉంటాయి. పాల్ టోరన్స్, వల్లాస్ అండ్ కాగన్ అనేవాళ్ళు దీనికి సంబంధించిన టెస్టులు అవన్నీ కూడా కనుక్కోవడం జరిగింది. పాల్ టోరన్స్ టెస్ట్ ఏంటంటే, ఇది పాల్ టోరన్స్ అనే శాస్త్రవేత్త మిన్నిసోటా విశ్వవిద్యాలయంలో అనేక సంవత్సరాల పాటు సృజనాత్మకతను మాపనం చేయడం ద్వారా కొన్ని పరిశోధనలు జరిపి ఈ పాల్ టోరన్స్ టెస్ట్ అనేది కనుక్కున్నారనమాట. దీన్ని మిన్నిసోటా టెస్ట్ ఆఫ్ క్రియేటివ్ థింకింగ్ టెస్ట్ అని కూడా అంటారు. ఇది దేనికోసం అంటే ఇందులో మనకి 10 రకాల పరీక్షలు ఉంటాయి. అలాగే 4 రకాల స్కోరింగ్ కార్డులు ఉంటాయి. ఆ 4 రకాల స్కోరింగ్ కార్డులు ఎక్కడి నుంచో తెచ్చినవి కాదు. సో ఏదైతే మనకి మానసిక సామర్థ్యాలు ఉన్నాయో అందులో 4 అన్నమాట. ఓకేనా? అర్థమైంది కదా? అంటే ఏదైతే మనకి సున్నిత భావం ఉందో అది తీసేసి మిగతా 4 రకాల సామర్థ్యాలు, అలాగే 10 రకాల
పరీక్షలు ఉండేదే పాల్ టోరెన్స్ టెస్ట్. పాల్ టోరెన్స్ అనే ఆయన కనుక్కున్నాడు. దీన్ని మిన్నెసోటా టెస్ట్ ఆఫ్ క్రియేటివ్ థింకింగ్ అంటారు. ఇది సృజనాత్మకతకి సంబంధించిన పరీక్ష. వల్లాస్ అండ్ కాగన్లు అనే వాళ్ళు కూడా అసాధారణమైన ఉపయోగాల అంశాలను కనుక్కున్నారు. అంటే సృజనాత్మకత టెస్ట్ వీళ్ళు ఎలా చేశారంటే, ఏదైనా ఒక న్యూస్ పేపర్ ఇచ్చి దానితో ఇంకెంత కొత్తగా ఆలోచించి కొత్తగా ఉపయోగపడేటట్లుగా వినియోగిస్తారు అని అవతల వాళ్ళ నుంచి తెలుసుకోవడం. కత్తి, పాత చెప్పులు ఇలాంటివన్నీ పనికిరానివన్నీ ఇచ్చి అవి పనికొచ్చేలాగా కొత్తగా ఉపయోగించగలిగేలాగా ఆలోచించడం ద్వారా సృజనాత్మకతను కనుగొన్నది ఎవరంటే వల్లాస్ అండ్ కాగన్. ఓకేనా, నెక్స్ట్ చూద్దాము. గెట్జెల్స్, జాక్సన్ అనేవాళ్ళు 5 రకాల పరీక్షలను ఉపయోగించారనమాట. ఏదైతే మనకి సృజనాత్మకత ఉందో దాన్ని పిల్లల్లో సృజనాత్మకతను పెంపొందించడానికి ఈ 5 రకాల పరీక్షలు ఉపయోగపడతాయని గెట్జెల్స్, జాక్సన్ చెప్పారు. పద సంసర్గ పరీక్ష, వస్తువుల ఉపయోగ పరీక్ష, అదృశ్య ఆకారాల పరీక్ష, 3 వివిధ ముగింపులు, సమస్యలని రూపొందించడం. ఈ 5 రకాల పరీక్షలు దేనికోసం అంటే సృజనాత్మకతను పెంచడానికి. ఎవరు చెప్పారంటే గెట్జెల్స్, జాక్సన్. ఇప్పుడు ఒక్కో దాని గురించి చూద్దాం. పద సంసర్గ పరీక్ష అంటే ఏంటి? ఒక పదం ఇస్తారు, దాంతోని వివిధ పదాలు రాయాలి. వస్తువుల ఉపయోగ పరీక్ష అంటే ఏంటి? ఒక వస్తువు ఇస్తారు, ఆ వస్తువు నుంచి వీలైనన్ని, అంటే ఇప్పుడు ఆ వస్తువు నుంచి ఎన్ని ఉపయోగాలు ఉంటే అన్ని రాయాలన్నమాట. అదృశ్య ఆకారాల పరీక్ష అంటే ఏంటి? ఏదైతే ఒక ఆకారాన్ని ఇస్తారో దాన్ని సరళంగా గుర్తించాలి. 3 వివిధ ముగింపులు, ఒక అసంపూర్తి కథ ఇస్తారు, దానికి 3 ముగింపులు చెప్పాలి. సమస్యలను రూపొందించడం అంటే ఏంటి? ఒక దత్త సమాచారం ఆధారంగా వీలైనన్ని గణిత సమస్యలు, వాళ్ళు ఆన్సర్ ఇచ్చేస్తారు, మనం ప్రశ్నలు రూపొందించాలి. చూసారా, ఇలా ఈ 5 రకాల పరీక్షల ద్వారా సృజనాత్మకతను పెంపొందించుకోవచ్చు. నెక్స్ట్, ఎడ్వర్డ్ డి బోనో ప్రతిపాదించిన 6 ఆలోచించే టోపీలు అనేది సమస్యల్ని వివిధ కోణాల్లో పరిశీలించి పరిష్కరించే పద్ధతి. ఈ 6 ఆలోచించే టోపీలు అనేది మొన్న మనకి టెట్ లో అడగడం జరిగింది. ఓకే, ఎడ్వర్డ్ డి బోనో ప్రతిపాదించారు. ఈ పద్ధతిలో నీలి టోపీ, పచ్చ రంగు టోపీ, తెలుపు రంగు టోపీ ఉంటాయి. ఇవి 6 ఆలోచించే టోపీలు. ఎడ్వర్డ్ డి బోనో, మర్చిపోవద్దు. నెక్స్ట్, మేధో మదనం, బ్రెయిన్ స్టార్మింగ్ అనేది మన ఏదైతే సృజనాత్మకత ఉందో అది పెంపొందించే బెస్ట్ మెథడ్ అన్నమాట. మరి అటువంటి బ్రెయిన్ స్టార్మింగ్ ని కనుక్కున్నది ఎవరు అంటే అలెక్స్ ఎఫ్ ఆస్బర్న్ అనే వాళ్ళు ప్రతిపాదించారు. సృజనాత్మకత ఆలోచనలు పెంపొందించడానికి ఈ బ్రెయిన్ స్టార్మింగ్, మేధో మదనం ఉపయోగపడుతుందని ప్రతిపాదించింది ఎవరు అంటే అలెక్స్ ఆఫ్ ఆస్బర్న్. గోర్డాన్ ప్రతిపాదించిన సైనెప్టిక్స్ పద్ధతి కూడా పిల్లల్లో సృజనాత్మకతను పెంపొందించేందుకు తోడ్పడుతుంది. సో ఇక్కడతో మనకి సృజనాత్మకత అనేది పర్ఫెక్ట్ గా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్, సహజ సామర్థ్యాలు అన్నమాట. సో 1కి 2 సార్లు వీడియో వింటే చాలు. ఓకేనా. నిర్వచనాల్లో ట్రాక్సిలర్ అనే ఆయన భవిష్యత్తు కౌశలాన్ని తెలియజేసే ప్రస్తుత పరిస్థితి అని తెలియజేయడం జరిగింది. సో దీని కోడ్ ఏంటంటే భవిష్యత్తు. మన భవిష్యత్తు ఎప్పుడు కూడా కిల్లర్ చేతిలో పెట్టకూడదు, ఇదొక కోడ్. టాక్సీలో వెళ్తూ మన ఫ్యూచర్ ఏంటి, నెక్స్ట్ ఏం చేయాలనేది ఆలోచించుకోవచ్చు, ఇదొక కోడ్. సో 2 కోడ్లు మీకు ఏది నచ్చితే అది యూజ్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్, ఫ్రీమన్ అనే ఆయన సహజ సామర్థ్యానికి ఇచ్చిన పూర్తి నిర్వచనం ఏంటంటే సంగీతం, భాష, యాంత్రిక పనుల కలయిక సహజ సామర్థ్యం అని చెప్పారు. సో దీన్ని బట్టి మనము సంగీతం అనే కోడ్ ని తీసుకున్నాం. సంగీతాన్ని ఫ్రీగా నేర్పిస్తున్నారు. చూసారా, సంగీతాన్ని ఫ్రీగా నేర్పిస్తున్నారు, సహజ సామర్థ్యం. బింగ్ హోమ్ అనే వాళ్ళు శిక్షణ అనే కోడ్ మనం తీసుకున్నాం. వాళ్ళు ఇచ్చిన పూర్తి నిర్వచనం ఇప్పుడు అతను ఇచ్చిన పూర్తి నిర్వచనం ఏంటంటే శిక్షణ ద్వారా ప్రత్యేక జ్ఞానాన్ని, నైపుణ్యాన్ని పొందగలిగే లక్షణం అని. కాబట్టి శిక్షణ, బింగ్ హోమ్ లో శిక్షణ అండి. సో హోమ్, వర్క్ ఫ్రమ్ హోమ్ లాగా హోమ్ లో శిక్షణ. ఓకేనా, లేదా బింగోలు తయారు చేయడంలో శిక్షణ, ఏదో ఒక శిక్షణ, బింగ్ హోమ్ శిక్షణ అని గుర్తుపెట్టుకోండి. హాన్ అండ్ మాక్లెస్ నేర్చుకోవడానికండి, నేర్చుకోవడానికి నెక్లెస్లు, హారాలు అవసరం లేదు అనేది నా కోడ్, హాన్ అండ్ మాక్లెస్. సో ఈయన ఇచ్చిన పూర్తి నిర్వచనం మనం చూస్తే సామర్థ్యాలను సో పూర్తి నిర్వచనం ఏంటంటే సామర్థ్యాలని, నైపుణ్యాలని నేర్చుకోవడానికి తోడ్పడే అంతర్గత శక్తులని వాళ్ళు ఇచ్చారు. సో నేర్చుకోవడానికి హారాలు, నెక్లెస్లు అవసరం లేదు, హాన్ అండ్ మాక్లెస్. ఇప్పుడు మనిషి అనేవాడు ఉన్నత స్థాయికి చేరుకోవాలి,
సహజ సామర్థ్యం ఉన్నవాడు ఎవడు కూడా ఖాళీగా కూర్చోడు, ఖచ్చితంగా ఉన్నత స్థాయికి చేరుకుంటాడు మనిషి అనేవాడు. సో మన్ను ఉన్నత స్థాయి. ఇప్పుడు మనము దీని పూర్తి నిర్వచనం చూద్దాము. ఒక ప్రత్యేక విభాగంలో ఉన్నత స్థాయిని చేరుకోగలిగే కౌశలం అన్నమాట. ఇవి కోడ్స్ అండి. ఇవి నాకు ఏది అనిపిస్తే ఆ టైంకి అది చెప్పేస్తా ఉంటాను, నాకు ఏది అనిపిస్తే అది గుర్తుపెట్టుకొని చదివేస్తా ఉంటాను అనమాట. సో ఆ 2-3 చెప్తా ఉంటాను, అందులో మీకు ఏది నేస్తే అది ఫిక్స్ అయిపోండి, ఓకేనా. నెక్స్ట్, సహజ సామర్థ్యం, అభిరుచి, శిక్షణ, ఈ 3 అంశాలు కూడా తప్పనిసరిగా ఉండాలండి ఒక వ్యక్తి ఆ రంగంలో రాణించాలంటే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టీచింగ్, ఇందులోనే మనకి పుట్టుక నుంచి ఆ సహజ సామర్థ్యం అనేది ఉంది. అవతల వాళ్ళకి బాగా చెప్పగలిగే సామర్థ్యం, ఏదైనా సరే కమ్యూనికేట్ చేయగలిగే సామర్థ్యం. కానీ మనకు అసలు ఆ టీచింగ్ వైపు అభిరుచి లేదు, అండ్ అందులో మనం శిక్షణ తీసుకోలేదు. అలాంటప్పుడు మనం ఆ రంగంలో రాణిస్తామా? రాణించలేం. నాకు ఇప్పుడు అభిరుచి ఉంది, సహజ సామర్థ్యం ఉంది, ఆ రంగంలోకి నేను వెళ్తాను, ఏదోలాగా నెట్టుకొస్తాను, కానీ శిక్షణ ఉంటే కదా అందులో రాణించగలను. కాబట్టి ఏదైనా ఒక రంగంలో మనం రాణించాలంటే మనకి ఆ సహజ సామర్థ్యం ఉండాలి. పుట్టుకతో వచ్చే సహజ సామర్థ్యం ఉంటూ దాని మీద అభిరుచి ఉండి అందులో శిక్షణ ఉంటే మనం రాణించగలం. సహజ సామర్థ్యం 3 రకాలుగా ఉంటది. అది విద్యా సంబంధమైనవి, వృత్తి సంబంధమైనవి, కళా సంబంధమైనవి. ఇప్పుడు విద్యా సంబంధమైన వాటికి టెస్టులు మెట్రోపాలిటన్ డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఎగ్జాంపుల్. వృత్తి సంబంధమైన వాటికి యాంత్రిక పరమైనవి, గుమస్తాగిరి సంబంధమైన పరీక్షలు ఎగ్జాంపుల్. కళా సంబంధమైనవి సీషోర్ మ్యూజిక్, సీషోర్ ఆర్ట్, ఇలాంటివి ఎగ్జాంపుల్ అన్నమాట. ఇవి పరీక్షలు, ఓకేనా. ఇప్పుడు సహజ సామర్థ్యంలో ముఖ్యంగా 2 పరీక్షలు ఉంటాయండి, ఖచ్చితంగా ప్రతిసారి దాని నుంచి బిట్ వస్తుంది. సో ఆ 2 పరీక్షల్ని పక్క పక్కన చాలా ఈజీగా తెలుసుకొని గుర్తుపెట్టుకుందాం. డిఏటిబి డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్ బ్యాటరీ అన్నమాట. దీనికి తెలుగులో భేదాత్మక సహజ సామర్థ్య పరీక్షమాల అంటారు. దీన్ని జార్జ్ బిన్నెట్, సీషోర్, హెరాల్డ్ ఫోర్డ్, వెస్మాన్ రూపొందించారు. ఇది ఒక బహుళ సామర్థ్యాలను గుర్తించే పరీక్ష అని మనకు తెలుసు. అయితే దీనిని భారతీయ పరిస్థితులకు అనుగుణంగా ఎవరు రూపొందించారంటే జేఎం అహూజా. డిఏటిబి రూపొందించింది ఎవరంటే వీళ్ళు. భారతీయ పరిస్థితులకు అనుగుణంగానే ప్రత్యేకించి అడిగారు అనుకోండి, జేఎం అహూజా. అసలు ఈ పరీక్ష రూపొందించడానికి ఏదో ఒక ఆధారం ఉండాలి కదా. అదేంటి అంటే థర్స్టన్ ప్రాథమిక మానసిక సామర్థ్యాలు అనే ఒక సిద్ధాంతం ఉంది. దాని ఆధారంగా ఈ డిఏటిబి రూపొందించారు. ఇది ఎవరి కోసం అంటే 8 నుంచి 12 తరగతుల విద్యార్థుల కోసం రూపొందించారు. ఇందులో 8 ఉప అంశాలు ఉంటాయి. ఇప్పుడు ఆ 8 ఉప అంశాలు ఏంటి, అందులో మళ్ళీ సపరేట్ గా ఏ అంశాలు ఉంటాయి, ఎన్ని రకాల అంశాలు ఉంటాయి చూద్దాం. శాబ్దిక వివేచనం 50 అంశాలు, అమూర్త వివేచనం 50 అంశాలు, స్థాన లేదా ప్రాదేశిక సంబంధాలు 60 అంశాలు, సంఖ్యా సామర్థ్యం 30 అంశాలు, గుమస్తా సామర్థ్యం 100 అంశాలు, యాంత్రిక వివేచనం 68 అంశాలు, భాషా వాడుక స్పెల్లింగ్ 100 పదాలు, భాషా వాడుక వ్యాకరణం 60 ప్రవచనాలు. సో ఇది మనకి డిఏటిబిలో ఉండే అంశాలు. ఉప అంశాలు 8 ఉంటాయని చెప్పాను కదా, అవి. సో ఇవి గుర్తు పెట్టుకోవాలని చెప్పి అడగొచ్చు, ఖచ్చితంగా గుర్తు పెట్టుకోవాలి. ఇవి కూడా గుర్తుండాలి మీకు, ఎందుకంటే అది ఇచ్చేసి డిఏటిబిలో యాంత్రిక వివేచనానికి ఎన్ని అంశాలు ఉంటాయి అని కూడా అడగొచ్చు. కాబట్టి సో ఇవి మొత్తం గుర్తు పెట్టుకోవాలి ఖచ్చితంగా. మనకి ఏదైనా ఎగ్జామ్ నుంచి బిట్ వచ్చింది, ప్రజ్ఞా పరీక్షలు కాకుండా ఏదైనా వచ్చిందంటే ఇందులో వస్తుంది, ఓకేనా. నెక్స్ట్ జిఏటిబి అంటే జనరల్ యాప్టిట్యూడ్ టెస్ట్ బ్యాటరీ. దీన్ని మనం తెలుగులో సాధారణ సహజ సామర్థ్యాల పరీక్షమాల అంటాం. దీనిని రూపొందించింది అమెరికా ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ అన్నమాట. దేనికోసము అంటే వివిధ ఉద్యోగాల కొరకు అభ్యర్థుల ఎంపిక కోసము దీని ప్రధాన ఉద్దేశం. ఇందులో 12 పరీక్షలు ఉంటాయండి. ఆ 12 పరీక్షలు 8 శాబ్దికమైనవి, 4 అశాబ్దికమైనవి. ఈ 12 పరీక్షలకి 9 గంటల కాల పరిమితి ఉంటది. ఆ 12 పరీక్షల్లో 9 సామర్థ్యాలు పరిశీలిస్తారు. ఆ 9 సామర్థ్యాలు ఏంటంటే శాబ్దిక, సంఖ్య, ప్రాదేశిక లేదా స్థాన, గుమస్తా, ప్రజ్ఞ, ఆకారాలను గుర్తించడం, అంగుళీ నైపుణ్యం, చలన సమన్వయం, చేతి నైపుణ్యం. ఇవన్నమాట 9 సామర్థ్యాలు. సో ఈ 2 టెస్టులు కూడా మీకు క్లియర్ గా అర్థమయ్యాయి అని అనుకుంటున్నాను. సో వీలైతే ఇలా పక్క పక్కన రాసుకుంటే మనకు ఒక క్లారిటీ వచ్చేస్తుందండి. దీనిదేంటి అని కన్ఫ్యూజ్ అవ్వక్కర్లేదు, ఓకేనా.
సో క్లియర్ గా అర్థమైంది కదా. ఇది 8 ఉప అంశాలు, ఇది 9 సామర్థ్యాలు, మర్చిపోవద్దు. నెక్స్ట్ ఇప్పుడు మనకి సహజ సామర్థ్యం కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వైఖరులు చూద్దాం. వైఖరులకు సంబంధించి కూడా నిర్వచనాలు కోడ్స్ రాసేసాను, ఒకసారి చూద్దాం. వైఖరులకు సంబంధించి ట్రావర్స్ అనే ఆయన ఇచ్చిన డెఫినేషన్ ఏంటంటే, ప్రవర్తనకు ఒక నిర్దిష్ట దిశను ఇచ్చేందుకు స్పందించడానికి సంసిద్ధంగా ఉన్న స్థితిని వైఖరి అంటారని ట్రావర్స్ చెప్పారు. సో దీనికి మనం కోడు నిర్దిష్ట దిశ లేదా దిశ అని తీసుకున్నాం. మన దిశ తిన్నగలేదనుకో మన జీవితం రివర్స్ అయిపోద్ది. మన లైఫ్ ఇప్పుడు అయిపోయింది కదా, రివర్స్ అయిపోయింది మొత్తం. అక్కడ నుంచి వరకు వెళ్ళి వెనక్కి రివర్స్ అయిపోయింది. మన దిశ అన్ని కరెక్ట్గా ఉన్నాయి, ఏం చేస్తాం, అదృష్టం లేదు. సో నిర్దిష్ట దిశ రివర్స్ అయిపోద్ది. ఓకే, అలా గుర్తెట్టుకోండి. నెక్స్ట్ విల్ టేకర్ అని ఆయన ఇచ్చిన డెఫినేషన్ ఏంటంటే, సంబంధిత ఉద్దీపనకు ముందుగా నిర్ణయించిన విధంగా ప్రతిస్పందించడానికి సంసిద్ధంగా ఉండటాన్ని విల్ టేకర్ అంటారనమాట. సో ఇక్కడ మనకి సంసిద్ధంగా ఉన్నదాన్ని విల్ టేకర్ అన్నాము. ఇప్పుడు విలేకరు అనేవాడు ఇప్పుడు కూడా సంసిద్ధంగానే ఉండాలండి. అంటే సర్లే ఆ లోపల నుంచి ఎప్పుడు బయటకు వస్తారు, మనం అడుగుదాంలే అని అంటే ఈలోగా మిగతా విలేకరులు అంతా అడిగేస్తారు, ఈయన ఓడిపోతారు. కాబట్టి వాళ్ళు ఎప్పుడు బయటకు వస్తారు, ఏ ప్రశ్నలు అడగాలి, ఏం చేయాలి అనేది ఖచ్చితంగా సంసిద్ధంగా ఆయన ఉండాల్సిందే. అప్పుడే ఆయన విలేకరుగా రాణిస్తాడు. ఇది నేను పెట్టుకున్నాను, మీకేదైనా పెట్టుకోవాలనిపిస్తే పెట్టేసుకోండి. ఓకేనా. సో విలేకర్ సంసిద్ధంగా ఉండాలి, అది ఆయన వైఖరి. చేశారా? 3 గుర్తుండిపోతాయా? లేదు ఇంకా మనము సంసిద్ధంగా లేకపోతే లైఫ్ ఉల్టా అయిపోద్ది. ఇలా కూడా గుర్తెట్టేసుకోండి, సంసిద్ధంగా లేకపోతే లైఫ్ ఉల్టా అయిపోతుంది. ఉల్టా సంసిద్ధం, మర్చిపోతారా? మర్చిపోకూడదు. దిశ రివర్స్, మర్చిపోతారా? మర్చిపోరు. నెక్స్ట్ అనస్తాసి అనే దానికి మనము జాతి ఆచారం అనే కోడ్ తీసుకున్నాము. సో పూర్తి డెఫినేషన్ ఏంటో ఇప్పుడు చూద్దాము. అనస్తాసి అనే ఆయన ఒక జాతి ఆచారం సంస్థ పట్ల అనుకూలంగా లేదా ప్రతికూలంగా ప్రతిస్పందించే ధోరణి అన్నారు. సో అందులో మనం కీవర్డ్స్ జాతి ఆచారం తీసుకున్నాము. ఏంట్రా ఈ నాస్తి, మనకి ఏంటి ఆచారాలు ఏంటి, జాతిలో ఈ భేదాలు ఏంటి, అసలు ఏంటి నాస్తి, ఇది అనాగరికంగా ఉంది కదా ఈ నాస్తి, ఏమిటి శాస్తి, జాతి అనే వాళ్ళకి తగిన శాస్తి చెప్పాలి మనం. ఇలా ఇన్ని రకాలుగా గుర్తుపెట్టేసుకోవచ్చండి. మనకి గుర్తుండడం ఇంపార్టెంట్. ఎలా గుర్తు పెట్టుకున్నామని ఎవరు అడగరు, ఎగ్జామ్లో టిక్ పెట్టడం ఇంపార్టెంట్. కాబట్టి జాతి అనేవాడికి శాస్తి జరగాలి. లేదా జాతీయ ఆచారం ఏంటి నాస్తి, లేదా జాతీయ ఆచారం అని పట్టుకుంటూ కూర్చుంటే అది అనాగరికం. ఇలా 3 రకాలుగా మీకు చెప్పాను. మీకు ఏది నచ్చితే అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. నెక్స్ట్ ఫ్రేమన్, పరిస్థితి పట్ల అనేది తీసుకున్నాం. ఏంటి పరిస్థితి పట్ల? అసలు మనం ఒక పరిస్థితి పట్ల స్పందించాలంటే మనం ఫ్రీగా ఉంటేనే కదా, ఫ్రీగా ఉంటేనే మనిషి అనేవాడు స్పందిస్తాడు. ఫ్రీమన్, పరిస్థితి పట్ల స్పందించాలంటే మనిషి అనేవాడు ఫ్రీగా ఉండాలి, అది కోడ్. ఇప్పుడు ఫ్రీమన్ పూర్తి నిర్వచనం ఏమి ఇచ్చారో చూద్దాం. ఒకానొక పరిస్థితి పట్ల వ్యక్తికి ప్రతిస్పందించడానికి ఉండే సంసిద్ధతే వైఖరి అన్నది ఫ్రీమన్ అండి. సో మనము పరిస్థితి ఫ్రేమన్ పెట్టేసాం. నెక్స్ట్ కార్న్ హాసర్, ప్రత్యేక ప్రవృత్తి అనేది తీసుకున్నామండి. సో మనకి ఒక వస్తువు లేదా ఒక వ్యక్తి పట్ల ప్రతిస్పందించే ప్రత్యేక ప్రవృత్తి లేదా సంసిద్ధతే వైఖరి అని అన్నది కార్న్ హాసర్ అండి. సో దీన్ని మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారంటే, ఇప్పుడు దేన్నైనా మనము వాటర్ వేయకుండా లైట్ గా ఆయిల్ వేసి మూత ఇచ్చామంటే మాడిపోద్ది. కానీ పాప్కార్న్ అనేది అలా మాడదు, ప్రత్యేక ప్రవృత్తి కలిగి ఉంటది. అది టుప్ అని పేలి మనకి ఇష్టమైన విధంగా మారిపోద్ది. కారణ ప్రత్యేక ప్రవృత్తి. ఓకే. నెక్స్ట్ కర్జ్, మానసిక ధోరణి. కొంతమందికి మానసికంగా ఏంటంటే మన మీద కర్జ్ ఉంటదండి, అదే ఏదో అంటారు కదా పగ, ప్రతీకారం. సో అది కర్జ్, మానసిక ధోరణి. దానికి వేరేలేండి. సో అది కొంచెం దగ్గర ఉంది కానీ అది పెట్టాను. ఓకేనా. సో మానసిక ధోరణి కర్జ్. మరి కర్జ్ ఇచ్చిన పూర్తి నిర్వచనం ఏంటంటే, ప్రపంచంలోని ఒక వస్తువుని, చిహ్నాన్ని, అంశాన్ని అనుకూల లేదా ప్రతికూల రీతిలో మూల్యాంకనం చేసే వ్యక్తి యొక్క మానసిక ధోరణిని మనము వైఖరి అంటాము. మరి కర్జ్ అంటే మన మీద పగ పెట్టుకున్నాడంటే మన మీద ప్రతికూల ధోరణి ఉన్నట్టే, మానసిక ధోరణి. ఓకేనా. నెక్స్ట్ సోరెన్సన్,
సన్ అంటే ఎవరండి? కొడుకు. ఎవరి కొడుకు మీద వాళ్ళకి ప్రత్యేక భావన ఉంటుందా ఉండదా? అందరితో ఈక్వల్ గా చూడలేము. మన అబ్బాయి మన కొడుకు అని ఒక ప్రత్యేక భావన ప్రతి ఒక్కరిలో ఉంటది, అది సహజం. సో ఇక్కడ ప్రత్యేక భావన అనే కోడ్ తీసుకున్నాము, సోరెన్సన్ కి లింక్ పెట్టాము. ఇప్పుడు సోరెన్సన్ అనే ఆయన ఇచ్చిన పూర్తి నిర్వచనం చూద్దామండి. ఏదైనా ఒక విషయం పట్ల కలిగి ఉన్న ప్రత్యేక భావనని వైఖరి అంటారు, సోరెన్సన్. ఓకేనా? ఇవి డెఫినేషన్స్ మీకు గుర్తుంటాయి కదా. నెక్స్ట్ ఆల్పోర్ట్ స్ప్రేంజర్ అనే ఆయన అసలు ఒక వైఖరి ఏర్పడాలి అంటే 4 అంశాల ద్వారా ఏర్పడుతుందని చెప్పారు. ఆ 4 అంశాలు ఏంటంటే అనుభవాలను సమైక్యపరచడం, అనుభవాలను భేదపరచడం, ఆకస్మిక సంఘటనలు, అందుబాటులో ఉన్న వైఖరిని స్వీకరించడం. ఈ 4 అంశాల ద్వారా ఒక వ్యక్తిలో వైఖరులు అనేవి ఉంటాయి అని చెప్పింది ఆల్పోర్ట్ స్ట్రేంజర్ లేదా స్ప్రేంజర్. ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి చూద్దాం. అనుభవాలను సమైక్యపరచడం అంటే ఇప్పుడు ఏదైనా మనం, ఇప్పుడు నేనే ఉన్నానండి, నా ఫస్ట్ క్లాస్ నుంచి మీరు చూస్తున్నారు. మీకు ఫస్ట్ క్లాసు, సెకండ్ క్లాసు, థర్డ్ క్లాసు, సైకాలజీ, పిఐఈ, మ్యాథ్స్, జీకే, కరెంట్ అఫైర్, తెలుగు, ఇంగ్లీషు, ప్రతి ఒక్క సబ్జెక్టు బాగా విని వాటన్నింటినీ కూడా ఒక దగ్గరకు చేసుకొని, ఆ తర్వాత మోటివేషనల్ క్లాసెస్ కూడా ఒక దగ్గరకు చేసుకొని, టైం టేబుల్ కూడా అందులో కలిపేసుకొని సంచితం చేసి నా మీద మీరు ఒక వైఖరి ఏర్పరచుకున్నారు. అదే అనుభవాలను సమైక్యపరచడం. అంటే ఒక వ్యక్తి పట్ల మీకున్న అన్నిటిలోనూ అన్ని ఆలోచనలు, అన్ని అనుభవాలు సమైక్యం చేసుకొని అతని మీద ఒక వైఖరి ఏర్పరచుకున్నారు అనమాట. అది అనుభవాలను సమైక్యపరచడం. ఇప్పుడు అనుభవాలని భేదపరచడం అంటే ఏంటో చూద్దాం. ఇంతకు ముందు కొన్ని అనుభవాలు నా వల్ల మీకు ఏర్పడి ఉండొచ్చు. ఏంటి పిల్ల ఇలా చెప్తుంది, అలా సాగదీస్తుంది అని చెప్పి. సో ఎప్పుడైతే నేను ర్యాపిడ్ రివిజన్స్ చేశానో మీరు వాటికి వీటికి సరిపోల్చుకునే, అబ్బా తొందరగా తక్కువ టైంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, భలే క్లాసులు చెప్తుంది అని ఇంకొక కొత్తది మీకు వచ్చింది. అప్పుడు ఏమవుతుంది? పాత అనుభవం ఏదైతే ఉందో అది కొత్త దాంతో విభేదిస్తుంది. అలా అనుభవాలను భేదపరచడం ద్వారా కూడా వ్యక్తిలో వైఖరి మారుతుంది. అది రుణాత్మక వైఖరిని విడిచిపెట్టి ధనాత్మక వైఖరిని పెంపొందిస్తుంది అనమాట. దానికి ఇది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఆకస్మిక సంఘటనలు. జీవితంలో మనకు కొన్ని ఆకస్మిక సంఘటనలు అనేవి జరుగుతాయండి. ఇప్పుడు చాలా ఆకస్మిక సంఘటనలు మనం చూస్తుండగానే డిఎస్సిలో ఓడిపోయామని ఆత్మహత్యలు కావచ్చు, మానసిక డిప్రెషన్స్ కావచ్చు, ఇవన్నీ చూసి మనలో ఏమి ఏర్పడిపోయిందంటే ఏంటి ఇంక ఈ డిఎస్సికి చదివిన ఇంత లైఫ్ వేస్ట్ ఇంకా అని చెప్పి ఒక వైఖరి ఏర్పడిపోయింది. సో అవి ఆకస్మిక సంఘటనలు. నెక్స్ట్ అందుబాటులో ఉన్న వైఖరులను స్వీకరించడం అంటే ఏంటి? ఏదైతే మనకి మన చుట్టూ కావచ్చు, మన దగ్గర వాళ్ళు కావచ్చు, మన స్నేహితులు కావచ్చు, మన కాలేజీలో మనం చదువుకునే వాళ్ళు కావచ్చు, వాళ్ళందరి అభిప్రాయాల్ని, వాళ్ళందరి సూచనల్ని, సలహాలని, సాంప్రదాయాల్ని వీటన్నిటిని బట్టి మనం ఒక వైఖరి ఏర్పరచుకోవడం ఏదైనా అంశం పట్ల. సో అది అందుబాటులో ఉన్న వైఖరులను స్వీకరించడం. అనుభవాలను సమైక్యపరచడం అంటే ఆ వ్యక్తి గురించి, ఆ భావం గురించి అనుభవాలన్నీ సంచితం చేయడం. అది వేరు, ఇది వేరు. అర్థమవుతుంది కదా? అందుబాటులో ఉన్న వైఖరిని స్వీకరించడం అంటే ఏంటి? ఇప్పుడు దేనిపైన ఒక భయం అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాన్ మ్యాథ్స్ అండి. మీకు మ్యాథ్స్ అంటే ఒకసారి 2 సార్లు రాశారు, ఇంకా తప్పు వచ్చినాయి, ఇంకా చుట్టూ ఉన్న వాళ్ళు ఏమన్నారు? రే మ్యాథ్స్ కష్టం రా బాబు, ఇంకా వేస్ట్, మనం చెయ్యలేం, మన నాన్ మ్యాథ్స్ వాళ్ళకి అసలు మ్యాథ్స్ రాదు అని చెప్పి వాళ్ళు ఫిక్స్ అయిపోయారు. అలా వాళ్ళందరి సూచనలన్నీ వినేసి ఇంక మీరు కూడా మైండ్ లో ఫిక్స్ అయిపోయారు అనమాట. అది అందుబాటులో ఉన్న వైఖరిని స్వీకరించడం. ఓకేనా? సో ఈ 4 మీకు ఇప్పుడు క్లారిటీగా అర్థమైనాయి కదా. ఆల్పోర్ట్ స్ట్రేంజర్ అనే వాళ్ళు వైఖరి ఏర్పడడానికి 4 అంశాలు అనేవి ఉంటాయని చెప్పడం జరిగింది. సో మెహ్రాన్ అనే ఆయన మోసుకుపోయే అని చెప్పి ఒక విద్య అనేది సరైన వైఖరి విధానాలను మోసుకుపోయే వాహనం అని చెప్పారు. సో మెహ్రాన్ మోసుకొని పోయే, బాగుంది కదని అలా పెట్టేశాను. నెక్స్ట్ లక్షణాలు. వైఖరి యొక్క లక్షణాలు ఏంటంటే అవి పుట్టుకతో రావండి. అభ్యసనము, అనుభవం, అనుకరణ ద్వారా మాత్రమే ఏర్పడతాయి. వైఖరులు శారీరక, మానసిక ఉద్వేగాలతో కలిసి పనిచేస్తాయి. వైఖరులు గతిశీలకమైనవి. వైఖరులు అనుకూలం కావచ్చు లేదా ప్రతికూలం కావచ్చు, ఎలాగైనా ఉంటాయి. అవి వైఖరుల లక్షణాలు. ఇప్పుడు వైఖరుల మాపనాలు ప్రత్యక్షంగానూ ఉంటాయి, పరోక్షంగానూ ఉంటాయి. ఇప్పుడు ప్రత్యక్షంగా ఉన్నాం మనం చూద్దాం.
ప్రత్యక్షంగా ఉన్న మాపనాలు థర్స్టన్ వైఖరి మాపనండి. దీన్నే తుల్య ప్రత్యక్ష విరామాల పద్ధతి అని అంటారు. దీన్ని 1929లో థర్స్టన్ అనే ఆయన రూపొందించారు. రెండోది లైకట్ వైఖరి మాపని 1925లో రెన్సిస్ లైకట్ రూపొందించారు. దీన్ని సంకలన నిర్ధారణ మాపని అంటారు. ఇందులో మనకి 5 ఐచ్ఛికాలు ఉంటాయి. పూర్తిగా అంగీకరిస్తున్నావా, తటస్థంగా ఉన్నావా, అంగీకరించడం లేదా, పూర్తిగా అంగీకరించడం లేదా అని 5 ఐచ్ఛికాలు అయితే ఇస్తారనమాట. అయితే ఈ థర్స్టన్ వైఖరి మాపని ఇందులో సగం ఉంటది. థర్స్టన్ వైఖరి మాపని 3 నుంచి 11 వరకు విలువనిస్తారు. ఇందులో 5 ఐచ్ఛికాలు ఉంటాయి. మీకు క్లారిటీ అర్థమవుతుంది కదండి, ఓకేనా? సో ఇదన్నమాట. నెక్స్ట్ బొగార్డస్ సోషల్ డిస్టెన్స్ స్కేల్ అండి. ఇది 1925లో బొగార్డస్ రూపొందించారు. గట్మాన్ స్కేల్, దీన్ని సంచిత మాపని అంటారు. సో ఇప్పుడు మనకి ప్రెసెంట్ విరివిగా ఉపయోగించేది ఏది అని అడగొచ్చు. అది లైకట్టేనండి. సంకలన నిర్ధారణ మాపన ఉపయోగిస్తున్నారు. సోషల్ డిస్టెన్స్ స్కేల్ అనేది సాంఘికంగా ఉపయోగించేది. గట్మన్ అనేది అసలు ఉపయోగించట్లేదు ప్రెసెంట్, ఓకేనా? నెక్స్ట్ పరోక్ష పద్ధతి. ప్రత్యక్ష పద్ధతులు 4 చూస్తాం కదా, ఇప్పుడు పరోక్ష పద్ధతి చూద్దాం. ప్రజాభిప్రాయ సేకరణ ఒకటి, సాంఘిక మితి సాధనాలు ఒకటి. సాంఘిక మితి అంటే సోషియోమెట్రీ. అంటే ఇప్పుడు అందరితో కలిసిపోయాడు అనుకోండి, అతన్ని స్టార్ అంటారు, తార అని పిలుస్తారు. ఎవరితో కలవకుండా వాడు ఒక్కడే ఉన్నాడు అనుకోండి, అతన్ని మనం ఏకాకి, ఐసోలేటెడ్ అంటాం. సో ఈ సాంఘిక మితి సాధనాలను రూపొందించింది మొరేనో అనమాట. అలాగే ప్రజాభిప్రాయ సేకరణ, అతను ఎలాంటి వాడు ఏంటి చెప్పండి అమ్మా అని చెప్పి సేకరించడం కూడా పరోక్ష పద్ధతి. ఈ 2 పరోక్ష పద్ధతి. ఈ 4 ప్రత్యక్ష పద్ధతి. ఈ 4 ఎవరు కనుక్కున్నారో చెప్పాను, వాటిలో ఏమేమి ఉంటాయో చెప్పాను. అలాగే మనం విరివిగా ఉపయోగించేది లైకట్ వైఖరి మాపని అని కూడా చెప్పాను. ఎనీ డౌట్స్? నో డౌట్స్. నెక్స్ట్ వైఖరి యొక్క గుణములు దిశ, తీవ్రత, వ్యాప్తి అన్నమాట. దిశ అంటే ఏంటంటే ఒక విషయం పట్ల పాజిటివ్ గా ఉన్నామా, నెగిటివ్ గా ఉన్నామా అనేది దిశ. తీవ్రత అంటే ఏంటంటే పాజిటివ్ గా ఉంటే ఎంత పాజిటివ్ గా ఉన్నాము, నెగిటివ్ గా ఉంటే ఎంత నెగిటివ్ గా ఉన్నాము అనేది తీవ్రత. అంటే మన ఒక విషయం పట్ల బలాన్ని తెలియజేస్తుంది అనమాట. వ్యాప్తి అంటే ఏంటంటే దానికి ఉన్న డిఫరెన్స్. ఒక విషయం పట్ల ఉండే అనుకూలత కావచ్చు, ప్రతికూలత కావచ్చు, వ్యక్తుల మధ్య ఉండే తేడాలు. ఇప్పుడు నేను ఓకే బాగానే చెప్తున్నారు అని చెప్పి 100 మంది సపోర్ట్ చేస్తే ఏం చెప్పట్లేదు అని చెప్పి ఎంతమంది సపోర్ట్ చేశారు. సో ఆ రెండింటి మధ్య ఉన్న డిఫరెన్స్ వ్యాప్తి అనమాట. సపోర్ట్ చేశారా లేదా వ్యతిరేకించారా అనేది దిశ. ఎంత సపోర్ట్ చేశారు, ఎంత వ్యతిరేకించారు, ఎంత స్థాయిలో అనేది తీవ్రత. ఇప్పుడు దిశ, తీవ్రత, వ్యాప్తి అర్థమైపోయిందా? ఈ వైఖరి యొక్క ప్రత్యేక గుణాలు అన్నమాట. నెక్స్ట్ అలవాట్లు. అలవాట్లని కొన్ని నిర్వచనాలు ఉన్నాయి. శామ్యూయల్ స్మైల్స్ అనే ఆయన అలవాట్ల సమూహాల కట్ట, ఆత్మకు గార్మెంట్స్ లాంటివి అలవాట్లు అనేవి ఆత్మకి దుస్తులు లాంటివి అని చెప్పారు. విలియం జేమ్స్ అనే ఆయన రథానికి ఇరుసు లాంటిది, గతంలో మనం ఏదైతే ప్రవర్తించామో తిరిగి దాన్నే ప్రవర్తిస్తే దాన్ని అలవాటు అని అంటారని విలియం జేమ్స్ చెప్పారు. అలవాట్లు అనేవి 2 రకాలుగా ఉంటాయండి, మంచి అయినా అవ్వచ్చు, చెడైనా అవ్వచ్చు. అవేంటో చూద్దాం. అలవాటు అనేది ఒక ఆర్జిత ప్రతిస్పందన. వ్యక్తి ప్రమేయం దాంట్లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కావాలని చేసాడని అనడానికి లేదు. అలవాటు అనేది ఇంకొచ్చేస్తుంది అంతే. దాంట్లో మన ప్రమేయం ఉందా లేదా ఇదంతా అవసరం లేదు. అది పూర్తిగా మానసికమైంది. సరళత, స్వతంత్రత, ఏకమితిని కలిగి ఉంటుంది అనమాట. అవతలను చూసి మనం కూడా అదే చేయొచ్చు. సో అందులో మన ప్రమేయం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అది ఒక ఆర్జిత ప్రతిస్పందన, ఓకేనా? ఇప్పుడు విలియం జేమ్స్ ఒక అలవాటుని తొలగించాలన్నా, నేర్చుకోవాలన్నా 3 సూత్రాలు చెప్పారు. అవేంటంటే మనం ఏదైతే అలవాటు చేయాలనుకుంటున్నామో ఆ చేసే ప్రయత్నం బలంగా ఉండాలి. నేను ఇంక ఇది చేస్తాను, రేపటి నుంచి నేను 4 గంటలకు లెగుస్తానంటే ఆ ప్రయత్నం మనం బలంగా చెయ్యాలి. స్థిరంగా ఏర్పడే వరకు, ఒకరోజు 4కి లేచి రెండో రోజు మానేయడం కాదు. ప్రయత్నం బలంగా ఉండాలి, అలాగే స్థిరంగా ఏర్పడే వరకు కొనసాగిస్తూనే ఉండాలి. నెక్స్ట్ కావలసిన పొందడం, వేస్ట్ వదిలేయడం కూడా చెయ్యాలి. ఇప్పుడు మనకి అనవసరమైన అలవాట్లు ఉన్నాయనుకో, అవి ప్రయత్నం వదిలేయలేని బలంగా ఉండాలి, వదలడంలో స్థిరత్వం ఉండాలి, లాస్ట్కి వదిలేయాలి. లేదు అలవాటు చేసుకోవాలి, నేను 4 గంటలు లెగాలి ఖచ్చితంగా అనేది కావలసినవి పొందే వరకు ఉండాలన్నమాట. అవి 3 సూత్రాలు విలియం జేమ్స్ చెప్పారు. నెక్స్ట్ అభిరుచులండి. పదాత్మీకరణం అనే అభిరుచికి డెఫినేషన్ ఇచ్చింది షేన్ అనమాట.
సో ఆయన పూర్తి డెఫినేషన్ ఇప్పుడు చూద్దాం. పిల్లలు తమ వ్యక్తిగత స్వస్థతను వేటితో తదాత్మీకరణం చేసుకుంటారో వాటిని అభిరుచులు అంటారని షేన్ చెప్పారు. షేన్ తదాత్మీకరణం అని గుర్తుపెట్టుకోండి. తాత షేన్. ఓకేనా. నెక్స్ట్, డిక్షనరీ ఆఫ్ సైకాలజీ గ్రంథకర్త జేపీ చాప్లిన్. ఈయన ప్రకారము మనకి ఏదైతే ఒక విషయం ముఖ్యం అనిపిస్తుందో, మనల్ని ఒక గమ్యం వైపుకు నడిపిస్తుందో, ఏదైనా ఒక అంశం పట్ల మనం అవధానం ప్రత్యేకంగా చూపుతున్నాము, అదే అభిరుచి అని చెప్పాడు. నిజమే కదా, న్యాచురల్ గా ఉన్నాయి అసలు. నిజంగా అది మనకు ముఖ్యం అంటే మనకు దాని మీద అభిరుచి ఉందని అర్థం. మనల్ని నడిపిస్తుందంటే అభిరుచే నడిపిస్తుంది. మనం ఇప్పుడు ఈ వీడియో మీరు ఈ టైం వరకు చూసారంటే మీకు నేర్చుకోవాలనే అభిరుచి ఉంది. ఓకే, అది అభిరుచి. అవధానం నిలిపారు. అభిరుచి అవధానం అనేవి ఒకే ఒక నాణానికి బొమ్మ బొరుసు లాంటివి. అభిరుచులు అనేవి సహజాతాలు కావు, ఇవి ఆర్జితాలు. సులభంగా మాపనం చేయొచ్చు. పిల్లల రీక్రియేషన్స్, ప్రయోజనం లేదా ఆనందం, ఇలాంటి వాటికి సంబంధించిన అభిరుచుల ప్రశ్నావళిని రూపొందించిన వ్యక్తి ఎవరు అంటే జి స్టాన్లీ హాల్. ప్రశ్నావళిని రూపొందించింది ఎవరండి? జి స్టాన్లీ హాల్. ఇప్పుడు ఆ స్టాన్లీ హాల్ అభిరుచులను గుర్తించే 4 పద్ధతులు సూచించాడు. ప్రకటిత అభిరుచి, ఇదేంటంటే స్వయంగా వ్యక్తపరుస్తాడు. నాకు ఇది ఇష్టం, నాకు ఇది ఇష్టం లేదు, ఇలా అతని గురించి అతను చెప్పడం, స్వయంగా వ్యక్తపరచడం ప్రకటిత అభిరుచి. రెండోది అప్రకటిత అభిరుచి లేదా అవ్యక్త అభిరుచి. మనం పరిశీలిస్తాం, ఈ టీవీ ఎంతసేపు చూస్తున్నాడంటే వీడికి సినిమాలు ఇంట్రెస్ట్, అలా మనం ప్రత్యక్ష పరిశీలన ద్వారా తెలుసుకునేది అప్రకటిత అభిరుచి. అతని లేదా ఆమె అభిరుచి అంటే మనం పరీక్షలు నిర్వహించి వాటన్నిటి ఫలితాలని సేకరించి మనమే నిర్ణయించడం. అది అభిరుచి శోధికలు. అంటే ఇన్ని రకాలు ఉంటాయి. స్ట్రాంగ్ ఔద్యోగిక అభిరుచి మాపని, ఓహియో అభిరుచి సర్వే, మిన్నెసోటా అభిరుచి మాపని, లీథోర్సో వృత్తి అభిరుచి శోధిక, యోడర్ అభిరుచి శోధిక. ఈ స్ట్రాంగ్ ఔద్యోగిక అభిరుచి మాపన అనేది ఎవరి కోసం అంటే 16 years పైబడిన వాళ్ళ కోసము. ఎవరైతే వృత్తి పరంగా ఇదవ్వాలనుకుంటున్నారో ఆ వృత్తి కోసం అన్నమాట. ఆ వృత్తికి ఆ అవసరమైన అభిరుచులను తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. అభిరుచి శోధకులు ఇంపార్టెంట్ ఏదంటే ఇదేనండి. ఇదైతే మీకు గుర్తుంది కదా. స్ట్రాంగ్ అనే అమెరికా పరిశోధకుడైతే స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో ఇది కనుక్కున్నాడు. అందుకే స్ట్రాంగ్ ఔద్యోగిక మాపన అంటారు. అమెరికా మర్చిపోవద్దు. 16 years పైబడిన వాళ్ళకని మర్చిపోవద్దు. అలాగే వృత్తి కోసం అభిరుచులను తెలుసుకోవడానికి. ఓకేనా. నెక్స్ట్, మిన్నెసోటా అభిరుచి మాపని 474 అంశాలు ఉంటాయండి ఇందులో. యోడర్ అభిరుచి శోధికలో 10 రంగాల మీద 165 ప్రశ్నలు ఉంటాయి. ఇది కూడా వృత్తులలో మార్గదర్శకత్వం, మంత్రణం అందించడానికి. ఓకేనా. వృత్తి పట్ల అభిరుచులు తెలుసుకోవడానికి అదే, వృత్తిలో మార్గదర్శకం, మంత్రణ అందించడానికి ఇది యోడర్ అభిరుచి శోధిక. 10 రంగాలు, 165 ప్రశ్నలు. ఈ మిన్నెసోటా అభిరుచి మాపని అమెరికన్ సైకలాజికల్ కార్పొరేషన్ అనే వాళ్ళు ఈ మిన్నెసోటా అభిరుచి మాపని రూపొందించారండి. సో ఇక్కడితో అయితే మనకి వైయక్తిక భేదాలు అనేవి పర్ఫెక్ట్ గా ఏది మిస్ అవ్వకుండా ప్రతిదీ కూడా కంప్లీట్ చేయడం జరిగింది విత్ కోడ్స్ తో. సో ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.